గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ ఈరోజు 7th August 2024. సో మన బిజినెస్లో రకరకాల టాపిక్స్ కవర్ అయితే వాటిని ఒకసారి గుర్తించండి. మంచి కాంటెంట్ ఉంది, కొద్దిగా రిప్రజెంటేషన్ ఏజ్ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, బట్ కాంటెంట్ బాగుంది, దాన్ని గ్రహించండి. మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, నేను తెలుగులో చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ గ్రహించి మీరు లాభ పొందాలని నేను భావిస్తున్నాను. మనం ఇందులో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము, ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ రేస్ ఎందుకు తెలుసుకుంటాము. అట్లనే ఫండమెంటల్ షేర్స్కు సంబంధించిన 15 న్యూస్ పేపర్స్ రకరకాల విలువైన షేర్ల ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అట్లనే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో బ్యానర్ లిస్ట్ గురించి తెలుసుకుంటాము. ఇంటర్డే షేర్ టెక్నిక్ యొక్క విషయం తెలుసుకుంటాము. టెక్నికల్ అనాలిసిస్, ప్రతి షేర్ మీద టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, షేర్ మార్కెట్కు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకుంటాము. అండ్ టుడే బుల్ చార్ట్, ఈరోజు బులిస్తున్న చార్ట్ గురించి తెలుసుకుంటాము. అట్లా ప్రతి న్యూస్ కూడా చార్ట్తో ఎక్స్ప్రెషన్ చేయడం జరుగుతుంది. అట్లనే డివిడెండ్, ఈ వీక్లో డివిడెండ్ పేబుల్ కంపెనీ నుంచి లిస్ట్ ఉంటుంది. అండ్ లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్ కవరింగ్ షేర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్ గురించి ఉన్న కంపెనీని చెప్పడం జరుగుతుంది. అండ్ సక్సెస్ మంత్ అండ్ షేర్ మార్కెట్. అండ్ చివరిన మై చాయిస్ షేర్ కింద ఈరోజు పెరుగున్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది, గుర్తించండి. సో నిన్న మార్కెట్ పడుతుంది. మార్కెట్ పడడానికి ఇవన్నీ కారణాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు వారెన్ బఫెట్ అతను మన గురువుగా భావిస్తారు స్టాక్ మార్కెట్. అతను యాపిల్లో 50% స్టేక్ అమ్మినట్టు. అతను జపాన్ క్యారీ ట్రేడ్ మీద ఇంట్రెస్ట్ మీద కొద్దిగా ఇబ్బంది అవుతుంది. యూఎస్ఏ జాబ్ డాటా వీక్ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్గా ఉంది. అది కాక మొత్తం నేషనల్ మన ఇంటర్నేషనల్ కూడా మార్కెట్ హైలో ఉంది, అది ఒకటి గ్రహించండి. ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యేటట్టు ఉంది ఈరోజు, ఎందుకంటే మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ బాగానే కనిపిస్తుంది, అది గుర్తించండి. సో ఈరోజు గుడ్ బుల్ చార్ట్ కింద ఒకటి ఇస్తున్నాము. అది కూడా ఈ చార్ట్ కూడా ఏంటంటే ఫండమెంటల్ కంపెనీ, ఇది ప్రతి డిప్లో కూడా కొనాల్సిన చార్ట్ గుర్తించండి. అప్పుడే దీని యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ జేకే బ్యాంకు రిజల్ట్ బాగా ఇచ్చింది. దీని యొక్క క్యాపిటల్ 110 కోట్లు మాత్రమే, రిజర్వ్స్ 12,000 crores ఉంది. దీని నెట్ ప్రాఫిట్ కూడా 1,858, మన లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. క్వార్టర్లో 480 ఇచ్చింది. ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా 4 సంపాదిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫారినర్స్ మార్చ్లో సుమారు 6.9 ఉంటే జూన్ క్వార్టర్లో 7.16 పెంచుకున్నారు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0.17 అంటే ఇది చాలా పెద్ద మొత్తంలో పెంచుకున్నట్టు. సో ఫారినర్స్ పెంచుకున్నారంటే ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు 112, 113 ఉంది, 150 వరకు పోయే అవకాశం ఉంది. చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అనుకుంటా పెరుగుతుంది. చూడు ప్రతిసారి కూడా ఇక్కడ 2 రోజులు తగ్గిన తర్వాత పెరుగుతుంది, మళ్ళీ తగ్గి పెరుగుతుంది. అండ్ మన రిజల్ట్ మూలంగా పెరిగింది, నిన్న కూడా పెరిగింది, ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. అండ్ 9th నాడు 2 రూపీస్ 15% డివిడెండ్ ఉంది దీనికి. అంటే ఎవరైతే ఈరోజు రేపు ఈ షేర్ కొంటారో వారికి డివిడెండ్ కూడా వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. సో ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రూల్, షార్ట్ టర్మ్ మన ఇన్కమ్ ట్యాక్స్ షేర్ మార్కెట్లో వచ్చిన లాభం మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ అంటే మనం కొన్న షేర్ కొన్న తర్వాత 1 yearలో షేర్ అమ్మితే వచ్చిన లాభం మీద 20% ట్యాక్స్ కట్టాలి కంపల్సరీగా. అట్లా లాంగ్ టర్మ్ అంటే మనం షేర్ కొన్న తర్వాత 1 year తర్వాత ఎప్పుడు అమ్మినా కానీ దాని మీద 12% కట్టాలి. బట్ దీనికి చిన్న రిలీఫ్ ఇచ్చారు. లాంగ్ టర్మ్లో అప్ టు 1,25,000 వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు, అది గుర్తించండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో విత్ ఇన్ డ్యూ డేట్లో రిటర్న్స్ ఫైల్ చేసుకొని లాస్ కూడా ఉంటే చూస్తే ఈ లాస్ను 7 years కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద మీకు ఇక్కడ చాయిస్ బ్రోకర్ నుంచి డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఉంది. లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ డిమాట్ నెంబరు అండ్ అకౌంట్ మన ఫోన్ నెంబర్ పెడితే మీకు వీక్లీ బేస్ మీద టిప్స్ జరుగుతుంది. డిస్క్లైమర్, ఇది ఎటువంటి సెయింగ్ బయింగ్ కాదు, డిస్క్లైమర్ చూడండి. అండ్ బెస్ట్ మంత్రాస్ సక్సెస్ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం చెప్తున్న పేషెన్సీ, నమ్మకము, క్రమశిక్షణ, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్ ఉండాలి అండ్ సొంత డబ్బుతో ఉండాలి, గుర్తించండి. సో మనం ప్రధాన వార్తకి వెళ్తాము. బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ బ్రహ్మాండంగా లాభాల మాట ముగిసింది. డౌజన్స్ 295, నాస్డాక్ 166, S&P 53. అట్లనే యూరోపియన్ కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్ ఉంది. ఇంగ్లాండ్ 18% అప్పు, ఫ్రాన్స్ 18 డౌన్ అండ్ డాక్స్ 15% అప్పు. అండ్ ప్రస్తుతం ఆసియా మార్కెట్ మనకు మెయిన్ మార్నింగ్ ఉన్న మార్కెట్ ఇదంతా నిన్నటి మార్కెట్ ఆసియా అండ్ అమెరికా మార్కెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో రిప్రజెంట్ ఇస్తుంది. దీన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. సింగపూర్ నిఫ్టీ 2 points అప్లో ఉంది ప్రస్తుతం. యాంగ్సాంగ్ కూడా ప్రస్తుతం 200 అప్లో ఉంది. తైవాన్ 700, జపాన్ కూడా 800 అప్లో ఉంది. కాబట్టి మన మార్కెట్ ఈరోజు
అప్లో నిన్న చెప్పినట్టు కూడా అప్లో పెరిగి మధ్యాహ్నం తర్వాత ఫ్లాట్ బుకింగ్ జరగచ్చు. ఎందుకంటే కొద్దిగా భయాందోళనలు ఉన్నాయి కాబట్టి అది గుర్తించండి. సో ఫారినర్స్ కూడా మొన్న 10,000 పంపితే ఈరోజు తక్కువ అమ్మారు, 3,531. సో ఇది గమనించండి. మన మ్యూచువల్ ఫండ్స్ వారు ధీటుగా ఆల్మోస్ట్ అంతే కొంటున్నారు కాబట్టి మన ఇండియన్ షేర్ మార్కెట్ మీద మ్యూచువల్ ఫండ్కి మంచి నమ్మకం ఉంది, డబ్బు కూడా వస్తుంది, అది గ్రహించండి. కాబట్టి మీరు మంచి షేర్ను ఎటువంటి ప్యానిక్ కాకుండా అమ్మకండి. మంచి షేర్లు పెరుగుతాయి. వీలైతే డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోండి, లేదంటే దానికి టైం ఇవ్వండి, తప్పకుండా పెరుగుతుంది, గుర్తించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మీ షేర్ మీద పెట్టండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీ సమాధానం, మీకు సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్యానిక్ అయి షేర్ అని అమ్మకండి, అది గుర్తించండి. నిఫ్టీ నిన్న బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ కూడా మళ్ళీ ప్రొద్దున పెరిగి మళ్ళీ తగ్గింది, అది గుర్తించండి. అండ్ ఇండెక్స్ కూడా తగ్గింది, ఇండెక్స్ తగ్గుతాయి, మార్కెట్ తగ్గుతుంది, అది గుర్తించండి. నిఫ్టీ కూడా కొద్దిగా తగ్గింది. పీసీఆర్ నిఫ్టీ కూడా 0.71, ఇది 0.1 కన్నా ఎబో ఉంటే అప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అందుకే సో ఇండెక్స్ కూడా మీరు చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ కన్సల్టెన్సీతో పెరిగి ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గితే హెచ్చు తగ్గులు లేవన్నట్టు ఒక దీని యొక్క మీనింగ్ అన్నట్టు. సో నిఫ్టీ కూడా మీరు చార్ట్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇంత పెరిగిన తర్వాత తగ్గింది. కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ పైకి రానంత వరకు కూడా నిఫ్టీ కొద్దిగా డౌట్ కింద ఉంటాయి. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఆల్మోస్ట్ మొన్నటికన్నా రేట్ పెరిగి తగ్గింది. బట్ ఇది ఈ లెవెల్ వచ్చిన దాకా కూడా ఇంకా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా లేనట్టుగా మనం భావించాలి. సో ఈరోజు మనీ కంట్రోల్ ప్రకారం లాంగ్ బిల్డప్లో షేర్స్ ఉన్నాయి. మీకు తెలుసు లాంగ్ బిల్డప్స్ ఉంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో వీళ్ళు లాంగ్ బిల్డప్ చేస్తుంటారు. అంటే ఈ వీక్లో కానీ ఈ మంత్లో పెరుగుతాయని వీళ్ళకి ఉద్దేశము, అది గుర్తించండి. ఆ వీక్ షేర్లు దీపక్ నైట్రేజ్, గోడ్రేజ్ కన్జ్యూమర్, టొరంటో ఫార్మా, లాల్పాత్ ల్యాబ్, ఐపీ, ఇప్కా ల్యాబ్, పిఐ ఇండస్ట్రీ, ఆర్టీ ఇండస్ట్రీ, ఐఎక్స్కి ఒక నిమిషం చెప్తాను. ఐఎక్స్ షేర్ కొద్దిగా పెట్టడానికి అవకాశం ఉంది, 200 ఈజీ అయ్యే అవకాశం ఉంది, మంచి రిజల్ట్ ఇచ్చింది. ఐఎక్స్ను ఈ టైంలో కూడా మనం తీసుకోవచ్చు, అది గుర్తించండి. అండ్ ఓబీఆర్ రియాలిటీ అండ్ ఎల్టీ తీసుకుంది, అది గుర్తించండి. అట్లా షార్ట్ కవర్ కింద కూడా ఈ షేర్లు అంతకుముందు కొని ఉన్నారు, వీటిని కంపల్సరీ షార్ట్ కవర్ చేసిన అవసరం ఉన్నది. కాబట్టి అవి ఏంటంటే యూబీఎల్, నవీన్ ఫ్లోర్, ఇండస్ట్రియల్ టవర్, సిప్లా, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఇండియా మార్ట్, ఇండిగో, యూపీఎల్, టెక్ మహీంద్రా, ఎస్సీటెక్. ఇండస్ టవర్ ప్రతిసారి చెప్తున్నా, ఇండస్ టవర్ కూడా ప్రతి తగ్గింపులు కూడా యాడ్ చేసుకోండి. మనకు ఇండియాలో ఉన్న ఒకటే కంపెనీ మన టవర్ సంబంధించింది, అది గుర్తించండి. అండ్ దీనికి ఎయిర్టెల్ వాళ్ళ కూడా స్టేక్ ప్రమోటర్గా ఉంది, అది గుర్తించండి. అండ్ ఈనాడు మన న్యూస్ చూద్దాం. ఈనాడు వేదాంత మంచి రిజల్ట్ ఇచ్చింది, 36 పాయింట్. అండ్ ఇంకో వార్త కూడా మీకు ప్రతిసారి ఉంది, ఆ వార్త కూడా డీమేజ్ బై 2025 చేసి 6 సెక్టార్లో రాబోతుంది. అంటే ఒక వేదాంతకు 6 షేర్లు వచ్చే అవకాశం ఉంది 6 గ్రూప్స్లో. ఈ షేర్ కూడా ప్రతి డిప్లో కూడా యావరేజ్ చేసుకున్న షేర్ గుర్తించండి. స్టాక్స్లో ఇండియా, బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ స్టాప్ అయినట్టు, ఎల్ఐసి ఆఫీసు క్లోజ్ అయినట్టు ఒక వార్త వచ్చింది. సో అది గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో మన ఎస్బీఐ చైర్మన్ తెలుగువాడని చల్లా శ్రీనివాస్ శెట్టి పెట్టిన వార్తుంది. కాబట్టి సో ఈ న్యూస్ ప్రకారం ఎస్బీఐ షేర్ ఈరోజు కొద్దిగా పెరగచ్చు, అది గుర్తించండి. ఎన్సీసీ లాభం 210 crores, అంతకుముందు 170. మీకు చెప్పండి, ఎన్సీసీది ప్రతిసారి తగ్గింపు తెలుసుకోవాలి. రేపు అమరావతి నుంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ చార్ట్ ప్రకారం చూస్తే డౌన్ ట్రెండింగ్ ఉంది, అది గుర్తించండి. బట్ ఇది ఇంతవరకు పైకి రానంత కూడా మనం కొద్దిగా జాగ్రత్త ఉండాలి. బట్ ఇది పైకి వచ్చే అవకాశం కొద్దిగా చాలానే ఎక్కువ ఉన్నట్టు ఉంది, రిజల్ట్ కూడా బాగుంది. కాబట్టి బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టాటా పవర్ నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఉన్నట్టు వార్త వచ్చింది, 970 crores. నష్టం ఏ కంపెనీ అయితే నష్టం లేకుంటే అదే సంతోషంగా భావించాలి, అదే లాభంగా భావించాలి. రెవెన్యూ పెరిగాయి, బట్ ఇది ఫ్యూచర్లో పెరిగే స్టాక్ చాలా పెరిగింది, 80 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 3-4 పెరిగింది. బట్ ట్రెండింగ్ చూస్తే మీకు కంటిన్యూస్గా తగ్గిన తర్వాత ఇప్పుడు 2 రోజులు తగ్గుతుంది. కాబట్టి ఇది ఇక్కడ 490 ఉంది. ఇక్కడ ఇది క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. చార్ట్ మనకు కొద్దిగా ఐడియాని ఇస్తుంది. ఇప్పుడు టాటా పవర్ని ఈ క్రాస్ కావాలి, అది గుర్తుపెట్టుకుని ఈ క్రాస్ అయిన తర్వాత ఆ బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ కొద్దిగా రివర్స్ అయింది. మరి రిజల్ట్ ఉంది కాబట్టి భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. మంచి కంపెనీ ప్రతిసారి చెప్తున్నా, గుర్తించండి. అండ్ 40 స్టేట్స్ రిజల్ట్ 40% అప్ ఇచ్చినట్టు ఇచ్చారు, అది హాస్పిటల్ సంబంధించింది. బట్ ఇది చూస్తే ట్రెండింగ్లో ఉంది. బట్ మన 2 రోజులు ఇది ఉంది.
ఈ ట్రెండింగ్ ప్రతిసారి డౌన్ అవ్వకుండా పెరుగుకుంటూ పోతుంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఒకటే రేంజ్ ఉంది. ఎప్పుడైనా కన్సల్టేషన్ అయినప్పుడు 2 ఛాన్సెస్ ఉండే, పైకని పోతుంది, కిందకని పోతుంది. బట్ ఇక్కడ మన ట్రెండింగ్ ప్రకారం చూస్తే పైకే ఉంది కాబట్టి పైకి పోవడానికి అవకాశం ఉంది. కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి బిజినెస్ 40% పెరిగింది. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఫార్మాకు ఇప్పుడున్న స్థితిలో చాలామంది చెప్తున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. ఇక్కడ ఇప్పుడు మూడు సెక్టార్స్ మంచిగా పెరగడానికి అవకాశం ఉంది. ఫార్మా ఒకటి, ఎఫ్ఎంజీఎస్ ఒకటి అండ్ ఐటీ ఒకటి. అవి గుర్తించండి. అండ్ అలైన్మెంట్ ప్రకారం ట్రెండింగ్ కింద ఒక మీడియాకి సంబంధించిన చాలా వచ్చింది 18 నెట్వర్క్. ఇది మీకు తెలుసు, ఇది రిలయన్స్ వాళ్ళది. రిలయన్స్ మొత్తం పెట్టుబడి అంతా రిలయన్స్ వాళ్ళ గ్రూప్స్ది. బట్ దీన్ని ఎప్పుడో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది 44 అవుతుంది. బట్ చార్ట్ ప్రకారం చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది. 4 రోజుల తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ ఉంటే ఒక స్టాప్ ఐపిస్తుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఐపీ ఇచ్చిన తర్వాత మాకు తగ్గింది. బట్ నిన్న కొద్దిగా పెరిగింది. బట్ ఇది క్రాస్ ఇక్కడ ఈ లెవెల్ క్రాస్ అవుతుంది, ఎక్కువ పెరగడానికి అవకాశం చూడాలి. అందుకే చార్ట్లో కూడా మనకి ఈ క్రాసింగ్ చూడాలి, వెంటనే ఉండకుండా ఇది క్రాస్ దాట. ఎందుకంటే ఇంత తగ్గింది కాబట్టి ఈ లెవెల్ దాటితే బయింగ్ ఇంట్రెస్ట్ ఉందని మనం గుర్తించాలి. సో చార్ట్ను ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఈ సుజాన్లో మంచి వార్త వచ్చింది. చిన్న షేర్ ఇది ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ నుంచి కొద్దిగా మీడియంగా ఉంది అండ్ నష్టాలు ఉంది. బట్ దీని మీద చాలామంది ఫ్యాన్సీ స్టైర్ చెప్పచ్చు, మ్యూచువల్ ఫండ్స్ వారు అండ్ దీని మీద ఎక్కువ గేమ్ కూడా ఆడుతుంటారు. బట్ ఇక్కడ ఒక మంచి వార్త వచ్చింది. అది ఏంటంటే 76% ఒక స్టేక్ రినామ్ అనే ఎనర్జీ కంపెనీలో స్టేక్ పెట్టినట్టు 650. సో ఇంత డబ్బు పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ కంపెనీకి మంచి రిజల్ట్ వస్తుందని మనం భావించాలి. చార్ట్ ప్రకారం చూసుకోవాలి, ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత మనకు 10 days పెట్టిన తర్వాత ఈ 2 రోజులు తగ్గుతుంది. బట్ ఈ వార్తను బట్టి చూస్తే ఈ కంపెనీకి కొంత బలం ఉన్నట్టు మనం గ్రహించాలి. అప్పుడప్పుడు కొంత ధైర్యం కూడా వేయాలి. అప్పుడే ఆ ధైర్యం ఇస్తేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇటువంటి స్టాక్లో నా ప్రకారము కొద్దిగా లాభం రాగానే బుక్ చేసుకుని బయటకు రావడం మంచిది, అది గుర్తించండి. ఎందుకంటే కొన్ని ఇటువంటి కేసులో ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ షేర్ అయితే కాదు అది. అండ్ బ్రైగేట్ ఎంటర్ప్రైజెస్ 62% ఇంక్రీజ్ రెవెన్యూ అని ఇచ్చారు. ఆల్మోస్ట్ 80 crores ప్రాఫిట్. మనం చార్ట్ చూద్దాము. చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఒక 3-4 days పెరిగిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వదిలేయడం అనేది నా ఆలోచన, మీరు కూడా ఆలోచించండి. బిజినెస్ లైఫ్ ప్రకారం గ్లాండ్ ఫార్మా క్యూటర్ రిజల్ట్ నెట్ నిరాశపరిచింది. 26% డౌన్. మొత్తానికి లాభం 144 crores. బట్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ చూస్తే 26% డౌన్లో ఉంది. కాబట్టి ఇది 3-4 రోజులు కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తించండి. ఇందు ప్రకారం టీవీఎస్ మొత్తం రిజల్ట్ బాగానే ఇచ్చింది. 23% అప్, 577 crores. సో మన ఆటోకి సంబంధించిన షేరు ఫండమెంటల్ కంపెనీ, ఎటువంటి సందేహం లేదు. బట్ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ సీనియర్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి అన్ని దగ్గర ఇది కూడా తగ్గింది. బట్ ట్రెండింగ్ చూస్తే పాజిటివ్ ఉంది, గుర్తుండి. ఎప్పుడైతే ఈ డౌన్ఫాల్ను అధిగమించిన తర్వాత పెరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ మనం అంతవరకు వేచి చూడాల్సిందే. ఎకనామిక్స్ ప్రకారం టెక్స్ సర్జ్ అండ్ లైక్ మార్కెట్ షేరింగ్ ఇచ్చారు. మీకు తెలుసు బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇంకా డిస్టర్బెన్స్ నడుస్తుంది. సో దాని మూలంగా నిన్న టెక్స్టైల్స్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే మనకు బంగ్లాదేశ్ మన వరల్డ్లోనే మన టెక్స్టైల్స్ సంబంధించింది మంచి గుర్తింపు ఉంది, మంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. సో దాని మూలంగా ఆ బిజినెస్ తగ్గింది కాబట్టి నెక్స్ట్ మనకు ఆ బిజినెస్ మనకు వస్తుందనే ఉద్దేశంతోనే నిన్న టెక్స్టైల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వార్త, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా షేర్ మార్కెట్కు లాభం కానీ నష్టం కానీ చేస్తుంది. సో బంగ్లాదేశ్లో జరిగే నష్టము మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి లాభాలు వస్తాయని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం ఆగిపోతుంది కాబట్టి మన డిమాండ్ వారి నుంచి మన ఇండియన్ కంపెనీలకు వస్తుందని ఉద్దేశంతో టెక్స్టైల్ స్టాక్స్ పెరిగాయి. మీకు పిల్లటెక్స్ ఇండియా కూడా చెప్పాను, చిన్న స్టాక్స్. ఇది కూడా మూవ్మెంట్ అయింది. మీరు చూడండి, స్టాక్ చూస్తే ఇది ఆల్మోస్ట్ కన్సల్టింగ్ తర్వాత గత 3 days నుంచి పెరుగుతుంది. నేను కూడా చాలా పెరిగి ఆల్మోస్ట్ మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ తగ్గింది. బట్ ఇది ఫండమెంటల్గా బాగుంది. దీన్ని ఇప్పుడు ఈ లెవెల్ తీసుకోవచ్చు, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారము యూనికామర్స్ అని అయిపోయి నిన్న స్టార్ట్ అయింది. అది 1 day 2 times వచ్చింది. ఇది కూడా మంచి రికమెండేషన్ ఉంది, మంచి కంపెనీ. ఇది 106, 110 లోపల ఉంది. బట్ ఇది 2 yearsలో డబుల్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. ఫండమెంటల్గా బాగానే ఉంది. బట్ ఇది మనం ట్రై చేయొచ్చు, లిస్టింగ్ ఏం రావచ్చు. అండ్ లిస్ట్ అయిన తర్వాత మనం దీని ఒక చూడొచ్చు. ఇప్పటికైతే 2 times మన సబ్స్క్రిప్షన్ అయినట్టు వార్త వస్తుంది, గుర్తించండి. అండ్ మన భారతీ ఎక్సాకామ్ ఏది మన భారతీ టెల్ వాళ్ళది రీసెంట్లీ లిస్ట్ అయింది, మంచి ప్రాఫిట్ ఇచ్చింది.
అది ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్ ఇచ్చినట్టు ఇచ్చింది, మంచి కంపెనీ అని గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారము స్టాక్ ఇన్ రాడర్ కింద లుపిన్, పీబీటెక్, కమిన్స్, టాటా పవర్, ఎస్బీఐ, సుజాన్ ఈరోజు ఉండొచ్చు అని చెప్తున్నారు. మనం ఆల్రెడీ టాటా పవర్, సుజాన్ కవర్ చేసాము, అది గుర్తించండి. అండ్ స్టాకేజ్ ప్రకారము జిఎస్ హౌసింగ్ నెట్ ప్రాఫిట్ 274 ఇచ్చిన, అంతకుముందు 560, అంతకుముందు 168 ఇక్కడ రాంగ్ పడ్డది. సో లాభం బాగానే పెరిగింది, బట్ చార్ట్ చూస్తే డౌన్ ట్రెండ్ ఉంది, అది గుర్తించండి. ఎప్పుడైతే ఈ 3 రోజులు ఇక్కడ ఉంది కాబట్టి ఈ రేంజ్ దాటిన తర్వాత కొనడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే డౌన్ ఉంది, ఇంకా కిందకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇంకా పైకి వచ్చిన తర్వాత అంటే ఈ 4 days డౌన్లో ఉంది కాబట్టి 4 days దాటిన తర్వాతనే తీసుకోవాలి చార్ట్ ప్రకారము. బట్ రిజల్ట్ ప్రకారం అయితే బాగానే ఉంది. సో మా చాయిస్ కింద ఈరోజు టెక్స్టైల్, ఇంతకుముందు నేను ఇచ్చాను టెక్స్టైల్, దీని మీద ఫండమెంటల్గా బాగుంది, స్టడీ చేశాను. బట్ ఇది మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన కొద్దిగా ఈ షేర్ వేరీగా అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఈరోజు బ్యాండ్లో ఉన్న లిస్ట్ ఉంది. ఈరోజు బ్యాండ్లో ఇండియా సిమెంట్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మన్నపురం ఫైనాన్స్, ఇండియా మార్ట్, హిందుస్థాన్ కాపరు, బిర్లా సాఫ్ట్, ఏబీసీ క్యాపిటల్, ఆర్బీఐ బ్యాంకు, చంద్రపేట, జేఎంసీ, గ్రానల్స్ ఉన్నాయి. సో ఇవి మార్కెట్ పొజిషన్స్ అన్నట్టు. ఎప్పుడైతే 100% కట్టగానే పొజిషన్ ఇక్కడ ఎండబ్ల్యూపీ అంటారు, అంటే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్. ఈ లిమిట్ దాటితే వీటిని బ్యాన్ పెడతారు, అంటే ఎక్కువ మంది దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ పెంచితే వీటిని బ్యాన్ పెట్టేస్తారు. సో కాబట్టి ఈరోజు ఈ ఫ్యూచర్ ఆప్షన్ ఉంటే వీటి కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. క్యాష్ సెక్షన్లో కొనుక్కోవచ్చు. కాబట్టి ఇందులో ఈరోజు హెచ్చుతగ్గులు అనేది కొద్దిగా స్వల్పంగా ఉంటాయి. సో డివిడెండ్ పేబుల్, ఈరోజు డివిడెండ్ పేబుల్ ఉన్నాయి. ఎయిర్టెల్ 6 రూపీస్, క్యాస్టర్ ఇండియా 3 పైసా, హెచ్ఆర్ మోటార్స్ 51 రూపీస్, ఎన్టీపీసీ 3 పైసా. ఈరోజు ఎక్స్ డేట్ అయింది కాబట్టి నిన్న అంతకుముందు ఎవరితో ఉన్నారో వాళ్ళకి వస్తాయి. ఈరోజు ఎక్స్ డేట్ కాబట్టి ఈరోజు ఉన్న వాళ్ళకు రావు. బట్ ఈరోజు ఈ షేర్లు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిజర్వ్ సీజన్ రేపు ఈరోజు రిజర్వ్ సీజన్ ఉంది, సీజన్ నడుస్తుంది ఇప్పుడు. ఈరోజు పిడ్లైట్ ఇండస్ట్రీ, గోడ్రేజ్ కన్జ్యూమర్, ఎన్హెచ్ఎస్పి, యునోమిండా, ఎన్ఎస్ ఇండియా, కొరమన్ ఇంటర్నేషనల్, లిండే ఇండియా, అపోలో టైర్స్, బిఎస్సియు, గుజరాత్ పిపావా ఈరోజు రిజల్ట్స్ కాబట్టి ఈ మధ్యాహ్నం లోపల వస్తుంటాయి. దాన్ని బట్టి కూడా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. రేపు రిజల్ట్స్ ఉన్నాయి. రేపు ఎల్ఎస్ ఇండియా, ఏబీబీ ఇండియా, ఆర్వీఎన్ఎల్, ఆయిల్ ఇండియా, భారత్ పోజు, ఆస్ట్రల్ ఇండియా, షేలు, న్యూ ఇండియా అసూరెన్స్, బయోకాన్, ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో ఇవి రేపు రిజల్ట్ కాబోతున్నాయి. సో ఇందులో కొన్ని మనం చూద్దాము, వీటి యొక్క చార్ట్. ఎన్ఎస్సీ చూద్దాము. ఎన్ఎస్సీ చూస్తే చార్ట్ ప్రకారం కూడా కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరగడం స్టార్ట్ అయింది, బట్ ఈ 4 days తగ్గింది. ఈ సో ఇక్కడ ఉంది, ఇక్కడ 97 రూపీస్. ఇది ఎప్పుడైతే ఇక్కడ 100 దాటుతుందో అప్పుడు కొనవచ్చు. మీరు ఆర్బీ న్యూస్ ఇది కంటిన్యూ పెరుగుంది. ఇది ఆల్మోస్ట్ నా ప్రకారం రేటు చాలా ఎక్కువ ఉంది. ఇది ఫండమెంటల్ కంపెనీ మారినా కానీ రేట్ ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ చూడండి చార్ట్ అయితే కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఇది ఇక్కడ పై దాటిన తర్వాత కొనడానికి ప్రయత్నించాలి, అది గుర్తించండి. అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా ఫండమెంటల్ కంపెనీ, బట్ ఈ మధ్యన బాగా తగ్గింది, కంటిన్యూగా 4-5 days తగ్గింది. ఈ షేర్ కూడా ఇక్కడ ఈ లెవెల్ దాటిన తర్వాత క్రాస్ అయిన తర్వాత కొంటే బాగుంటుంది, రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ వార్త ముగించిన ముందు మనకు అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ లైక్ చేసుకొని నాకు మోరల్ సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం.